ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దేవుడికి పూజ చేయడం ఒక సాంప్రదాయంగా భావిస్తారు. ఈ క్రమంలోనే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు చేస్తుంటారు. అయితే కొందరు ఆర్థిక పరిస్థితులను బట్టి రోజు స్వామివారికి పువ్వులు కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది. కనుక వారికి ఇష్టమైన రోజున స్వామివారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. అయితే మరికొందరు ఇంటి ఆవరణలో పూల మొక్కలను పెంచుకుని ఆ పుష్పాలతో స్వామివారికి పూజ చేస్తారు. అయితే మనలో చాలా మంది పూజలు చేయడానికి మన పెరటిలో కాకుండా ఇతరుల పెరట్లో ఉన్న మొక్కల నుంచి పువ్వులను కోస్తూ పూజ చేస్తుంటారు. ఇలా పూజ చేయడం మంచిదేనా? ఇలా పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని పలువురు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇతరుల పుష్పాలతో పూజలు చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా స్వామివారికి పూజలు చేసే సమయంలో ఏదైనా ఒక పుష్పం, ఫలం సమర్పించడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారని భావిస్తారు. ఈ క్రమంలోనే పక్కవారి పెరట్లో ఉన్నటువంటి పువ్వులను కోసి దేవుడికి పూజ చేస్తాము. అలా ఇతరుల చెట్ల పూలను వారి అనుమతి లేకుండా కోసి పూజ చేయడం మంచిది కాదు. ఈ విషయం గురించి గరుడ పురాణంలో స్వయంగా శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి వివరించాడు. తాంబూలం, ఫలాలు, పుష్పాలు మొదలైనవి అపహరిస్తే తరువాత జన్మలో అడవిలో కోతిగా జన్మిస్తారు అని, అలాగే పాదుకలు, గడ్డి, పత్తి తదితరాలను అపహరిస్తే మేకగా జన్మిస్తారు అని వివరించాడు. ఒకరింటి పూలు అడగకుండా కోయడం దొంగతనం కిందే లెక్క. యజమాని అనుమతితో కోసినప్పటికీ పూజలో సగం ఫలితం వారికే చెందుతుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తాము పెంచుతున్న మొక్కలే అయినప్పటికీ వాటికున్న మొత్తం పుష్పాలను ఎన్నడూ కోయకూడదు. అందువలన పూజకు ఎల్లప్పుడూ మన పెరట్లో ఉన్నటువంటి పుష్పాలను మాత్రమే తీసుకోవాలని, అప్పుడే పూర్తి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భగవంతుడి పూజ కోసం ఉపయోగించే పువ్వులను కోసేటప్పుడు కానీ, పూజ చేసే సమయంలో కానీ అనుకోకుండా చేతిలోని పుష్పాలు నేల మీద పడవచ్చు. అలా కింద పడిన పువ్వులను ఎన్నడూ తిరిగి భగవంతుడికి సమర్పించరాదు. నేల మీద పడిన పూలతో పూజ చేయడం మహాపాపం. భగవంతుడికి వినియోగించే పూలలో కింద పడిన పూలను కలపకుండా పక్కన పెట్టుకోవాలి. నేల మీద పడినది ఏదైనా భూమాతకే చెందుతుంది. కనుక మరలా వాటిని పూజకు వినియోగించకుండా పచ్చని మొక్కల మొదట్లో లేదా పారే నీటిలో వేయాలి. అయితే ఒక్క పారిజాత పువ్వులు విషయంలో మాత్రం ఈ నియమం వర్తించదు. పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం, ఏ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవికి కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కరుణిస్తుంది. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే ఉండ్రాళ్ల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వులు. సరస్వతీదేవి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుడిని పూజించే భక్తులు ఉమ్మెత్త పూలతో పూజేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది. కాళీమాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయంటారు. అంతేకాకుండా కాళీదేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీమహావిష్ణువుకు మహాప్రీతి. క్షీరసాగ మదనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు. సువాసనగల పూలతో పాటు తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడికి ఎరుపు రంగు పూలను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగబలికి తమలపాకులు సమర్పిస్తే కష్టాలు దరిచేరవు. శ్రీకృష్ణుడు కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు.
కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెబుతారు. కాబట్టి కృష్ణుని పూజించడానికి పారిజాతం కూడా ఉపయోగించవచ్చు. నీలిరంగు పూలను శనిదేవుడికి సమర్పించాలి. నీలం రంగు శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.